ప్రపంచమంతా రంజాన్ ఉగాది అని రెండు పండుగలు జరుపుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పండుగ రంజాన్ ఉగాదితో పాటు ఇదే ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అలాగే రియల్ టైం గవర్నమెంట్ శాఖ మన ప్రియతమ నాయకులు మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు మరో పండుగ తెచ్చారు. జాబ్ క్యాలెండర్. ఎన్నో సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మన ఆంధ్ర రాష్ట్రంలో మరో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. అటువంటి పండుగను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అందరూ కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఈరోజు 10,600 ఉద్యోగాలు ఈ సందర్భంగా ఈ సంవత్సరం రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం ఉగాదికి ఈ జాబ్ క్యాలెండర్ కూడా కొనసాగించడం జరుగుతుంది. అటువంటి ఒక స్కీమ్ని యువగలంలో భాగంగా నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగిలిన మంత్రివర్గం అంతా కూడా దాన్ని ఆమోదిస్తూ ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత అందరికి కూడా ఎంతో మేలును చేకూరుస్తోంది. ఇదే కాకుండా గతంలో కూడా మెగా డిఎస్సి పేరుతో 16,000 చిల్లర ఉద్యోగాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇవి ప్రభుత్వ తరపున కాక ప్రైవేట్ సెక్టార్లో అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోంది. 20 లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు దిశగా తీసుకెళ్తున్నారు. విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాయలసీమలో వస్తున్నటువంటి గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, అలాగే ఆంధ్ర బెల్ట్లో వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపాధి కల్పనకు నిదర్శనం. అలా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఎంతో అభినందనీయం. అలాగే గవర్నమెంట్ సెక్టారే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రపంచపటంలో ముందు పెడుతున్నటువంటి నాయకత్వం అన్నిటికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర యువతని, నిరుద్యోగ యువతని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.